వెల్కమ్ టు కాటారన్ టీవీ. అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అని అంటే విషయంలోకి వెళ్తే రీసెంట్గా మనకు ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఫోన్ చేసిర్రు. అయితే గ్రామ స్థాయిలో ఉండే ఆర్ఎంపీలు ఏం చేస్తున్నారట అంటే మన పక్కపొంటి అంటే జిల్లాలో ఉన్న హాస్పిటల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఏదన్నా నరాల బలహీనత ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అతనికి ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అక్కడ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాక తగ్గకపోతే వీళ్ళు ఇంకో హాస్పిటల్కు సిఫార్సు చేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతా. మ్యాక్సిమం ఒక ఆర్ఎంపీ ఒక హాస్పిటల్కు సిఫార్సు చేసిండు, పలానా హాస్పిటల్కు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు తమ్ముడు అని అన్న కూడా అక్కడ ఒక్కరికి మ్యాక్సిమం 5,000 పైనే. వాళ్ళు హెల్తీగా ఉండని అన్హెల్తీగా ఉండని వాళ్ళకు అన్ని రకాలైన టెస్టులు చేయడమే. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మనకు సంథింగ్ ఏదన్నా ప్రాబ్లం అయిందనుకుందాం, దానికి సంబంధించిన టెస్టులు చేయాలి, కానీ వీళ్ళు అదనంగా టోటల్గా అన్ని టెస్టులు చేస్తున్నారు. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాం మీకు. ఏం జరుగుతుంది కదా అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ అది మామూలు స్కామ్ కాదు. ఏదైనా జరిగినా కూడా అప్పటిదప్పుడే అక్కడ ఉన్న అధికారులు డబ్బులు ఇస్తారు, మేనేజ్ చేస్తారు. ఏదైనా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం చనిపోయినా కూడా మళ్ళీ దాన్ని డబ్బులతో అమ్మేస్తారు. వాళ్ళు అంత టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళకు. ఒక ఆర్ఎంపీ ఒక హాస్పిటల్కు పంపిస్తే ఒక్కరికి 5,000 రూపాయల బిల్లు ఓన్లీ ఒక్కరికే. అట్లా రోజుకు ఒక హాస్పిటల్కి ఎంతమంది, ఒక 50 మంది 30 మంది పైన వెళ్తారు. అంటే ఒక్కరికి 5,000 బిల్ వేస్తే 50 మంది పోతే ఎంత కావాలి? 50 మంది పోతే ఇంట్లో వచ్చే ఆర్ఎంపీకి ఇలా కమిషన్ వెళ్తుంది. ఇప్పుడు ఇంట్లో ఈ 5,000లా ఆయనకు ఓన్లీ మ్యాక్సిమం 5,000 పైన బిల్ అవుతుంది. కావాలంటే మీరు కూడా తెలుసుకోండి. అంటే నేను ప్రజలు చెప్పింది మీకు తెలియపరుస్తున్నా. నాకు ఇట్లా చెప్పారు అదే చెప్తున్నా. నేను లైవ్లో కూడా కొన్ని ప్లేసులలో చూసిన వాళ్ళ హాస్పిటల్ పేర్లు ఎందుకు చెప్పడం, కానీ నేను కూడా లైవ్లోకి వెళ్ళిన. అయితే ఒక్కరికి మ్యాక్సిమం 5,000 బిల్లు. మళ్ళీ వాళ్ళు మెడికల్లో ట్యాబ్లెట్లు తీసుకుంటే డబ్బులు కొట్టు ఫస్ట్ కొట్టు ఎంత అయింది బిల్లు. మ్యాక్సిమం 1,800, 2,000, 3,000 వాళ్ళు రాసే టాబ్లెట్స్. అంటే ఎవరు ధనాన్ని దోచుకుంటున్నారు? అసలు మీరు ఎందుకు పేదల రక్తాన్ని తాగుతున్నారు? గవర్నమెంట్ ఏమో ఈ హాస్పిటల్ని పట్టించుకోదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రజలు భయపడతారా? ఎందుకు భయపడతారు? హెల్తీగా ఉన్నా కూడా రీసెంట్గా మన ఈ పక్కన మాదేపూర్లో జరిగింది. వాళ్ళ అమ్మకు బాగలేకపోతే వాళ్ళ అమ్మని తీసుకెళ్ళండి హాస్పిటల్కు. బిడ్డ నీకు కూడా అప్పుడప్పుడు కడుపుని వస్తుంది కదా, మేడం ముందు చూపించుకో అంటే చూపించుకున్నాడు. మేడం నీకు ఏమైందని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న డాక్టర్ మేడం అడిగిందట. అడిగితే మేడం నాకు అప్పుడప్పుడు కడుపుని వస్తుంది కానీ మళ్ళీ తగ్గిపోతుంది, మోషన్స్ అవుతాయి అని చెప్పిండట. ఆమె ఎట్లాంటి టెస్టులు చేయకుండా అతన్ని ఏం అడగకుండా ఒక సెలూన్ పెట్టి ఒక ఇంజెక్షన్ వేసిందట. అది అప్పుడప్పుడు రియాక్షన్ అయ్యి నురుగొచ్చి అక్కడ 5 నిమిషాల లోపే చనిపోయాడు. వీళ్ళు మీ కొడుకు ఆక్సిజన్ అందట్లేదు, భూపాలపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళామా 100 పడగలంటే ఆయన ఇక్కడనే చనిపోయాడు. ఆడికి పోయినాక అక్కడ డాక్టర్లు ఈయన చనిపోయి దాదాపుగా 40 నిమిషాలు అవుతుందమ్మా అని చెప్పేసి అక్కడ చెప్పేశారు. అంటే నీకు కడుపును వచ్చినా కూడా నువ్వు ఇక్కడ ఇంజెక్షన్ వేసుకుంటే చనిపోవడమే. మరి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఆ కుటుంబానికి ఏం న్యాయం జరిగింది? ఎంతమంది ప్రజాప్రతినిధులు వెళ్ళారు? ఎంతమంది ఆ కుటుంబాన్ని సందర్శించారు? ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్పై ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు హాస్పిటళ్లలో గొడవ చేస్తే ఐపీసీ సెక్షన్ కింద ఇట్లా ఈ సెక్షన్లో కేసులు పెట్టడం జరుగుతుందని రాసి హెచ్చరిక బోర్డుగా ఉంటుంది. మరి పేషెంట్స్ని మీరు నిర్లక్ష్యం చేసి ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్ చేసి చంపేస్తే మరి మీకు ఎట్లాంటి సెక్షన్లు వర్తిస్తాయి? అడగాలి కదా. ఇప్పుడు మీకు గోడలపై ఐపీసీ సెక్షన్ రాస్తారు, ఏమని హాస్పిటల్కి వస్తే ఇట్లా ఈ సెక్షన్ ఈ గొడవ వేస్తే ఇలా జరిగిపోతుంది అని చెప్పి రాస్తారు. మీరు రాసినప్పుడు మరి మీరు నిర్లక్ష్యంగా ఎట్లాంటి పేషెంట్ను నీకు ఏ ఇంజెక్షన్ అయితే నీకు ఈ ఇంజెక్షన్ పడుద్దా, దీనివల్ల ఏమైనా రియాక్షన్ ఉంటుందా అని ఇట్లాంటివి అడగకుండా మీరు ట్రీట్మెంట్ని చంపేస్తే మరి ఎక్కడ వాళ్ళు ఎట్లా? అందుకే ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసి చంపేస్తున్నారు.
సరే అది అట్లా ఉండని. ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తే ఒక మనిషికి 5,000, 50 మంది పోతే ఎంత? ఇది ఇండ్ల నుంచి 2,000, 1,500 ఆర్ఎన్బిలోకి వెళ్తుంది. అట్లా 50 మందిని పంపిస్తే ఎంత కావాలి? అంటే కూర్చొని ప్రైవేట్ హాస్పిటల్స్ పేదల రక్తాలను తాగుతున్నారు. జయశంకర్ జిల్లా కానీ హన్మకొండ కానీ దారుణంగా ఉంది. ఇది ఎక్కడైనా ఉంది, కానీ ఇక్కడ మాత్రం మేము చూసిన నాటికి, మేము విన్నాటికి మొన్న రీసెంట్గా కాలుష్యం పొటాషియం తగ్గిపోతే 68,000 రూపాయల బిల్ వేసి 3 రోజులు ఉంచుకొని, డబ్బులా అవి కాయిదాలా? ఏంటి ఇంత ఇంత ఎందుకు తాగుతున్నారు జనాల రక్తాలు? మీరు హాస్పిటల్ నడిపించుకోండి హాస్పిటల్ నడిపించుకోండి, కానీ ఇంత రక్తం తాగకండి. అవసరం లేని టెస్టులు చేసి 5,000 రూపాయల బిల్ వేస్తే వాళ్ళు ఒక రోజు పనికి వెళ్తే 300 రూపాయలు. తమాషానా? దోచుకుంటున్నారా మీరు? అడగవాళ్ళేరా? ఎవరన్నా పెద్ద స్థాయికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పటికప్పుడల్లా డబ్బులు ఇచ్చి మేనేజర్, ఎవరిదో మీ దందా, అందరిది బయట పెడతాం. జనాల రక్తం తాగడం కాదు, ట్రీట్మెంట్ చేయండి ఫస్ట్. మీరు అవసరం ఉన్న టెస్టులు చేయండి, వాళ్ళకి ఎంతవరకు టాబ్లెట్స్ కావాలో అంతవరకు ఇవ్వండి. మీ హాస్పిటల్లో బాత్రూమ్స్ బాగుండవు, ఓపీలు తీసుకుంటారు. ఎంతసేపు మాట్లాడుతూ ఓపీ తీసుకొని పేషెంట్తో నిమిషం కూడా మాట్లాడారు మీరు అని చెప్తున్నారు ప్రజలు. వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మేము కాదు. అందుకే చెప్తున్నాం, మేము ప్రజలకు తెలవాలని చెప్తున్నాం. ఓకే రైట్, జై హింద్.